రేయ్ గుడ్డోడురా, వీడికేం కనిపించదు అంటూ అందరూ నవ్వేవాళ్ళు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆ బాలుడికి అందరిలా చేపలు పట్టాలనే కోరిక ఉండేది. అదే చెబితే చేతిలోనుంచి జారిపోయే కర్ర ఎక్కడ పడిపోతుందో తెలుసుకోలేనివాడివి ఇక సర్రో జారిపోయే చేపలు పడతావా అంటూ వెక్కిరించేవారు. ఎవరైతే నవ్వారో, ఏ మనిషిని చూసి వెక్కిరించారో వారే ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. గ్రామానికే గుర్తింపు తెచ్చిన జలయోధుడు అంటూ పొగిడేస్తున్నారు. ఒక్క గ్రామమే కాదు, యావత్ దేశమే అతడిని రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది. బీహార్లోని సమస్తీపూర్ జిల్లా దుమ్-దుమా గ్రామానికి చెందిన 35 ఏళ్ల భుల్లూ సాహ్ని పుట్టుకతోనే అంధుడు. చిన్నప్పుడు స్కూలుకి వెళ్తే తోటి పిల్లలు గేలి చేయటంతో స్కూలుకి వెళ్లకుండా తండ్రి వెంటే వెళ్లేవాడు. భుల్లూది మత్స్యకార కుటుంబం. వీరి గ్రామం చుట్టూ నదులు ఉండటంతో చిన్ననాటినుంచి నీటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. తండ్రి కైలు సాహ్నీతో చేపలు వేటకు వెళ్ళినప్పుడు తనకు కూడా చేపలు పట్టడం నేర్పించమని అడిగాడు భుల్లూ. వెంటనే పక్కనే ఉన్నవారంతా నవ్వి, నీవల్ల కాదు, బోటుపై షికారు చేసి ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇచ్చారు. కాని కొడుకుమీద నమ్మకంతో కైలు సాహ్ని చిన్నప్పటినుంచే భుల్లూకు చేపలు పట్టడం నేర్పించాడు. అలాగే ఈత ఎలా కొట్టాలో కూడా నేర్పించాడు. చూపు లేకపోయినా ఏది చెప్పినా క్షణాల్లో అర్థం చేసుకునే పవర్ ఉంది భుల్లూకి. తండ్రి చెప్పిన మెళకువలతో తక్కువ సమయంలోనే చేపలు పట్టడం, ఈత కొట్టడం నేర్చేసుకున్నాడు. ఎంతలా నేర్చుకున్నాడంటే భుల్లూ నీటిలోకి దిగాడంటే చేప మాదిరిగానే ఈత కొడుతూ నదిలో, చెరువుల్లో ఎంత దూరమైనా క్షణాల్లో దూసుకెళ్ళిపోతాడు. ప్రస్తుతం భుల్లూ చేపలు పడుతూనే తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఊళ్ళో చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాడు. అయితే గత 5 ఏళ్లలోనే నీటిలో మునిగిపోతున్న 13 మందిని కాపాడి రికార్డు క్రియేట్ చేశాడు భుల్లూ. ఏమైనా పడవలు మునిగిపోవటం, ప్రమాదవశాత్తు ప్రజలు నీళ్లల్లో పడటం వంటివి జరిగితే వెంటనే భుల్లూకే ఫోన్ చేస్తారు అందరూ. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడటంలో ఎంతో ప్రావీణ్యం కలిగిన భుల్లూకి కళ్ళు కనిపించకపోయినా నీటిలో ఉన్న మనుషులను సులువుగా గుర్తిస్తాడు. అలా మొత్తం 13 మందిని కాపాడాడు. అంతేకాదు, ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడి ఎవరైనా చనిపోయినా లేదా ఆత్మహత్య చేసుకున్నా వారి మృతదేహాలను వెలికి తీయటంలో భుల్లూ ఎక్స్పర్ట్. కళ్ళు ఉన్నవారు సైతం గుర్తించలేని మృతదేహాలను కూడా నీళ్లల్లో నుంచి వెలికితీస్తాడు. అలా ఇప్పటివరకు 14 మృతదేహాలను బయటకు తీసుకువచ్చాడు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఏమాత్రం జంకకుండా భుల్లూ సులువుగా నీళ్లల్లోకి దిగి ప్రజలను కాపాడుతుంటాడు. ప్రాణాలను తెగించి మరీ ఇతరులను కాపాడే భుల్లూకి 1500 రూపాయల నుంచి 2000 వరకు ఇస్తారట. ఇక బీహార్లో భుల్లూని జలయోధుడుగా పిలుస్తుంటారు. అసలు కళ్ళు కనిపించకుండా నీటిలో మునిగిపోయిన వారిని ఎలా కాపాడుతున్నావ్ అని భుల్లూని అడిగితే నీళ్లల్లో ఉన్న తనకు మనుషులు ఉన్న చోట ఏదో మెరిసినట్టుగా అనిపిస్తుందని, తనకు అలాంటి భావన కలగగానే తడిమి చూస్తానని చెబుతున్నాడు భుల్లూ. తనకు దేవుడు చూపు ఇవ్వకపోయినా ఈ విద్య వల్లే అంతమంది ప్రాణాలను కాపాడగలిగాను అని అంటాడు భుల్లూ. భుల్లూ మంచి మనసు అర్థం చేసుకున్న ఓ మహిళ అంధుడు అని చూడకుండా పెళ్లి చేసుకుంది. కాని పెళ్లైన కొన్నాళ్లకే భుల్లూ భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇక మళ్లీ పెళ్లి చేసుకోకుండా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, మేనల్లుడు, మేనకోడలతోనే జీవితాన్ని గడుపుతున్నాడు. తన కళ్ళు కనిపించకపోయినా కుటుంబ బాధ్యతను తనపైనే వేసుకున్నాడు భుల్లూ. అయితే జోనల్ ఆఫీసులో వరదల టైంలో జారీ చేసిన డైవర్ల జాబితాలో తన పేరు కూడా ఉందని, కాని ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు భుల్లూ. పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లగోనియాలో ఉన్న చెరువులో మునిగిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత పోలీసులు తనకు 1400 రూపాయల రివార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మండల కార్యాలయం నుంచి 500 రూపాయలు మాత్రమే ఇచ్చారని భుల్లూ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు తన కుటుంబ పోషణకు సరిపోవటం లేదని, ఇప్పటికైనా తన సేవలు ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాడు భుల్లూ. నీటిలో మునిగిపోయిన వారి ప్రాణాలను సురక్షితంగా రక్షించటంలో రికార్డు సృష్టించిన అంధుడైన భుల్లూకి ప్రభుత్వం సాయం చేయటంలో వెనకడుగు వేయటంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇటువంటి రియల్ హీరోకి గవర్నమెంటు ఎందుకు హెల్ప్ చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రియల్ హీరో భుల్లూ సాహ్ని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.